మంచి ప్రవర్తన లేకుండా అనాలోచనగా ఉంటూ దేవుని యొక్క సాన్నిధ్యంలో ప్రియులారా మనము మనసు సిద్ధపరచుకోకుండా మిమ్మల్ని రమ్మని వారు ఎవరు? చూసారు, మనం మంచి ప్రవర్తన కలిగి, రెండవదిగా అనాలోచనగా కాకుండా, మూడవదిగా ఏమంటున్నారండి చెప్పండి, హృదయాన్ని సిద్ధపరుచుకొని దేవుని సన్నిధికి రమ్మంటున్నాడు. అప్పుడు మనం వర్ధిల్లుతాం, అప్పుడు మనం ఎదుగుతాం, అప్పుడు మనం ఫలిస్తాం, అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతాడు. గట్టిగా చెప్పండి, ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడును గాక. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉందండి, చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 36-37 వచనాలు చూడండి. 2వ అధ్యాయం 36-37 వచనాలు. మరియు ఆషేరు గోత్రికురాలును అమ్మా పెనుయేలు, ఇంటి దగ్గర వాక్యం చదవండి తల్లి. ఎక్కడికి వచ్చినప్పుడు ఏదో బైబిల్ చదవడం కాదు, ఇంటి దగ్గర కూడా మీరు తీసి ఏదో చదవడం కాదు, మనసులో బయటికి చదవండి. మీ భాష మారిపోద్ది, వాక్యము మీరు మాట్లాడే మాట మారిపోద్ది. బైబిల్ కనుక ఖచ్చితంగా మీరు పైకి చదివితే నిజమండి. మన భాష స్వచ్ఛమైన భాష, బైబిల్ భాష. నువ్వు కానీ కరెక్ట్గా చదివావనుకో, బస్సులో వెళ్ళినా కూడా నువ్వు మాట్లాడుతుంటే అందరూ చెవిలో పెడతారు. నేను మాట్లాడుతూ అందరూ చెవిలో పెడతారండి. మాస్టర్ గారు ఏంటని అడుగుతారు, ఎందుకంటే నా మాటలోనే దేవుని యొక్క వాక్యం తెలిసిపోద్ది. గట్టిగా చెప్పబట్టి ప్రభు స్తోత్రం చదువు చదువుతున్నాం, కానీ ఇంటి దగ్గర కూడా గట్టి చదువు. పెరియరు కుమార్తెయునైన హన్నా అను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనుముటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయించుండెను. ఏమంటండి, ఈ 2 వాక్యాల్లోనే ఈ జీవితం కనబడుతుంది. కానీ బైబిల్లో ఆమె గురించి రాయబడింది అంటే ఎంత శ్రేష్టమైన వాక్యము. ఈ వాక్యంలో రాయబడిన ప్రతి మాట దేవుడు చెప్పినది మాత్రమే, దేవుడు మాట్లాడినది మాత్రమే, దేవుని చిత్తమైనది మాత్రమే రాయబడింది. ఒక పొల్లైనను తీసివేయడానికి లేదు, ఒక పొల్లైనను కలపడానికి లేదు. గమనించండి, ఈ 2 వాక్యాలు ఒక విధవరాలి కొరకు, అన్న అనేటువంటి ఆమె కొరకు ఈ బైబిల్లో పేజీలు కేటాయించారంటే, ఆ పేజీలు కేటాయించాడంటే దేవుడు ఎంత సంకల్పం కలిగి ఉన్నాడు. ప్రపంచంలో 730 కోట్ల మంది ప్రజలున్నారు. ఇందులో 230 కోట్ల మంది యేసుక్రీస్తుని ఆరాధించేవారు ఉన్నారు. ఇందులో 190 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. 120 కోట్ల మంది హైందవులు ఉన్నారు. అలాగే చిన్న చిన్న వారు బౌద్ధులు, సిక్కులు, జైనులు అనేక మంది ఉన్నారు. చూడండి, 230 కోట్ల మంది ప్రజలు ఈ అన్నా గురించి ఒక్కసారైనా చదివి ఉంటారు. గట్టిగా చప్పలు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే ఆమె కన్యత్వము మొదలంటండి 7 సంవత్సరాల పెరుగుతూ ఉందండి. కానీ ఆమె దేవుని ఆలయంలో 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి ప్రవక్తిని అని పేరు పెట్టారు. ఏమండి ప్రవక్తిని అంటే ఎవరైనా వస్తే ప్రార్థించి దేవుడు చెప్పే విషయం చెప్పేవారే. ఎప్పుడైనా నేను కొద్దిగా భయపడతా ఉంటాను. ఎందుకు అంటే దేవుని మందిరంలో ప్రార్థన చేయడానికి రెండమ్మా అంటే ప్రార్థన చేసే టైం తక్కువ,
ముచ్చట పెట్టుకునే టైం ఎక్కువ. నిజమే, నేను కొద్దిగా ఈ విషయంలో స్ట్రిక్ట్గానే ఉంటాను. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి ఇంటింట తలుపు తట్టి చెప్పమ్మా తప్పమ్మా, ఆ ఇంటి ముచ్చటలన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరిగింటి విషయాలన్నీ. అమ్మా, మన ఇంటి గురించి మనం ఎక్కువ పట్టించుకోము. దేవుడు ఏమన్నాడు తెలుసా? మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసే, పక్కడి కంట్లో ఉన్న నరకండి. చూడండి, ఇక్కడ ఈ స్త్రీ ఏంటండి 84 సంవత్సరాలు ప్రార్థించి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పరిచర్య చేసేదట. గట్టిగా చెప్పడం ఎంత మంచి మాట అండి. పరిచర్య చేయటం ఒక భాగ్యం. ఆ బిడ్డకి ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేస్తుందో దేవుడు ప్రవచనాలు ఇచ్చేసేవాడు, అవునా కాదండి? అందువల్ల ఆమె గురించి ఏమంటాడంటే ప్రవక్తిని. మొదట్లో మనకున్న ఆరాటం, మొదట్లో ఉన్న మనకు పోరాటం ఎంత తొందరగా దేవుని ఆలయానికి వచ్చేద్దాము. రోజులు గడిచే కొద్ది ఇక్కడ పాటలు పాడతాం కదా, వెళ్దాం. గమనించండి దేవుడు బిడ్డలారా, నేను ఇక వృధా చేయను టైం. మీతో చెప్తున్నా, ఈ బిడ్డ అంతగా ఉన్నది కాబట్టి, అంతగా ప్రార్థించింది కాబట్టి ఆ తల్లి గురించి ఈ 2 వచనాల్లో ఈ బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. నీ గురించి దేవుడు పెన్న పట్టుకుని అక్కడ రాయిస్తున్నాడు. ఫలానా తల్లి ఏం చేసింది దేవుని కొరకు, ఫలానా వ్యక్తి ఏం చేశాడు దేవుని కొరకు, ఫలానా హుషేన్ క్యా కర్తా హై, దేవుని కొరకు ఏం చేశాడు. నిజం, ఎవ్రీథింగ్ విల్ నాట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సాన్నిధ్యంలో ప్రతి 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 కార్యం. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పేపర్ తీసి, చిరిగిపోయిన పేపర్ అయితే నువ్వు దాచుకొని బయటకు వెళ్ళేటప్పుడు బయట పారేస్తే అది కూడా లెక్కేస్తుంది. ఎవ్రీథింగ్. దేవుని మందిర ఆవరణంలో మనం వర్ధిల్లాలి అంటే ఈ స్త్రీని ఒకసారి మనం మాదిరిగా తీసుకుంటాం. హల్లెలూయా. ఉపవాసం ఉండేది, ప్రార్థన చేసేది, భర్త లేడుగా మొత్తము దేవుడి సన్నిధిలో సేవ చేసేది. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన జీవితం ఎలా ఉంది? పిల్లరా, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. అన్ని పనుల కంటే దేవుని సేవ చేయడం భాగ్యం కాదండి. రెండోది, చివరిగా ఒక మాట చెప్తున్నా, దేవుని సన్నిధి అంటే ఎందుకు అంత నిర్లక్ష్యం? కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 4వ వచనం చదవండి. నివసించువారు ధన్యులు, వారు నిన్ను నిత్యము స్తుతించెదరు. 10వ వాక్యం చదవండి. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. పాపా, ఎంత మంచి మాట అండి. ఆవరణంలో గడిపే రోజే పెళ్లి సంబంధాలు చూడడానికి కదా. ఆవరణంలో గడిపే రోజే పండ్లు ముగ్గిపోతాయి. ఆవరణంలో గడిచే రోజే ఫంక్షన్లు వస్తాయి, పుట్టినరోజు, పెళ్ళిళ్ళు. దేవుని ఆవరణంలో గడపాల్సిన రోజే బిజీ బిజీ బిజీ. నీకు ఒక సీక్రెట్ తెలియట్లేదండి. నేను ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాను. మన చర్చిలో కుటుంబమే, మన చర్చిలో కుటుంబమే. వాళ్ళు మంచి షాప్ పెట్టుకున్నారు.
వాళ్ళ హిస్టరీ ఏంటంటే బాగా కొట్టుకునేవారు ఇద్దరు కలిసి. ఆయన విధానం ఏంటంటే బ్లాక్ మెయిలింగ్ విధానం. బ్లాక్ మెయిలింగ్ అంటే ఒకవేళ రేషన్ షాప్ ఉందనుకోండి, రేషన్ షాప్ ఉందనుకోండి, మంచి షాప్ పెట్టించేసారు. షాప్ పెట్టకముందు బాగా గుర్తొచ్చేవారు, షాప్ పెట్టిన తర్వాత గుడేమనేసారు. ఏమయ్యా అంటే, అయ్యగారు మా డబ్బులు ఒకటైతే బాగుండండి, బయట డబ్బులు తెచ్చిపెట్టాం కదా, ఆ డబ్బులు తెచ్చావు కదా అని అంటున్నారు. ఏంటండి, మా డబ్బులు అయితే బాగుండండి, బయట డబ్బులు కూడా తెచ్చిపెట్టాం కదా, ఎన్ని తీరాలి కదండి, అందుకే ఆదివారం కూడా 2 గంటలు కూడా మానేయకుండా తీస్తున్నామండి అంటున్నాను. నేను అన్నా, మీరు పడకపోవడానికి కారణం ఇదే. ఇప్పుడు అప్పుడు కొట్టుకునే ఫ్యామిలీ ఉంటే హ్యాపీ ఫ్యామిలీ. నా భార్య లేకపోతే నేను ఉండలేను, నా భర్త లేకపోతే నేను ఉండలేను. అన్నింటిలోనూ బాగా మారారు, కానీ గుడికి మాత్రం మానేశారు. అందుకంటే ఏసయ్యా, అన్నింటిలోనూ బాగానే ఉన్నావు, గట్టిలో పొదువుగా ఉన్నట్టు ఏసయ్య. అయితే చూడండి, నేను చెప్పాను ఆ చెల్లుతాను, గుడికి రాకపోతే నువ్వు ఆశీర్వదించబడవమ్మా అంతే అన్నా. ఏమంటున్నాను, మీకు నచ్చితే నచ్చవచ్చు, నచ్చకపోతే నచ్చకపోవచ్చు. నేను మీకు నచ్చినట్టు నేను ఎందుకుంటానా? మీకు నచ్చినట్టు నేను ఉండాలని పిలవబడ్డాను. నేను చెప్పండి అమ్మా, మీకు నచ్చేటట్టే నేను ఉండాలంటే మీ ఇష్టం వచ్చినట్టు నేను జీవించాను. కానీ దేవుడిని నచ్చినట్టు గట్టిగా చెప్పడం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుడికి నచ్చినట్టు ఉంటే మీకు నచ్చుతాను. ఆమేన్. జాగ్రత్త వినండి. అప్పుడు నేను చెప్పాను, మీరు ఆశీర్వదించబడరు అన్నాడు. అదేంటి అర్థమాట అనేసారు. గాలి దేవుడు అంటే దేవుడు దేవుడు అంటే ఏంటి? నాకు అదంతా తెలియదమ్మా. నువ్వు నిశ్చయంగా దేవుని గుడికి వచ్చి 2 గంటలు గడుపు, 1000 దినాల కంటే శ్రేష్టమైన సమయం నీకు ఇస్తున్నాడు. నీవు ఆశీర్వదించబడతావని చెప్పాను. 2 తెలుసు. తర్వాత ప్రభు నాకు ఇంకో మాట చెప్పాడు. అప్పుడు ఎప్పుడు నేను అలా చెప్పలేదు, గుర్తు చేశాను. ఎలాగంటే, చెల్లి పోయిన 4 వారాల్లో ఎంత వ్యాపారం జరిగింది ఆ 2 గంటల్లో లెక్క. ముందున్న 4 వారాలు డిసెంబర్ నెలలో నువ్వు దేవుని గుడికి రా. ఈ నెలలో జరిగిన వ్యాపారం, ఈ నెలలో జరిగిన వ్యాపారం కంపేర్ చేసుకో. నా దేవుడు నీకు మెరుగ్గా కానీ చేయకపోతే అవసరమైతే నా జేబులో డబ్బులు నీకు ఇస్తానని చెప్పి. మనం కూడా ఆ కేటగిరీ చెందినోళ్ళే కదా. కానీ మీకు మాట చెప్పండి, ఈ దేవుని మందిరంలో జీవ జలం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, సమృద్ధి ఉన్నది, సంతోషం ఉన్నది, నెమ్మది ఉన్నది, విజయం ఉన్నది, గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయి. గట్టిగా చెప్పండి ప్రభుత్వం. హల్లెలూయా. దేవుని మందిరానికి రానప్పుడు వారి పని నికరమైన పని ఉండేది కాదు. దేవుని మందిరానికి రానప్పుడు కుటుంబంలో సమాధానం ఉండేది కాదు. దేవుని మందిరానికి రానప్పుడు వారి పిల్లలే ఏడుస్తూ ఉండేవారు, భోజనం ఉండేది కాదు. దేవుని మందిరానికి రానప్పుడు వారి ఇంటిలో కొండ వండుకొని బిర్యానీ పెట్టుకునేవారు, దాన్ని తన్నేవారు. కానీ ఈరోజు సమాధానంతో, సంతోషంతో, నెమ్మదితో తింటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, షాపులో ఉంటున్నారు, ముందుకు వెళ్తున్నారు. కానీ ఇవన్నీ చేస్తూ దేవునికి సమయం ఇస్తే యూ విల్ బి బ్లెస్డ్, నువ్వు ఆశీర్వదించబడతావని చెప్పాను. చెప్పిందండి, అన్న ఈరోజు నుంచి నేను గుడికి మానకుండా వస్తానని. అంతే. చెప్పటండి నిజంగా చెప్తున్నానండి, దేవుని మందిరాన్ని విడవక ప్రేమించే ప్రతి బిడ్డ వర్ధిల్లుతారు, ప్రతి బిడ్డ దీవించబడతారు, ప్రతి బిడ్డ హెచ్చించబడతారు, ప్రతి బిడ్డ సమృద్ధితో నింపబడతారు. ఎక్కువ సమస్యలు ఎక్కడ వస్తాయి తెలుసా అండి? గుడికి వెళ్ళని కుటుంబంలోనే వస్తాయి. గుడికి వెళ్తే